ఫ్రెండ్స్, ఇవాళ నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి టమాటా పులావ్ అండి. ఇది మా పాప లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నానండి. నా స్టైల్లో టమాటా పులావ్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. 3 లవంగాలు, చిన్న సైజ్ చెక్క, కొంచెం సాజీరా, జాజికాయ, జాపత్రి, ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక స్పైస్కి తగ్గట్టు మిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది మా పాపకు ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి మా పాప స్పైస్ తక్కువగా తింటుందండి. అందుకని నేను ఒక 3 మిర్చిని యాడ్ చేశానండి. మిర్చి వేశాక కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి 2 కొంచెం అలా ఫ్రై అవ్వగానే ఆనియన్ కూడా యాడ్ చేసుకొని మనం ఈ ఆనియన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా టర్న్ చేసుకోవాలండి. ఇవి 2 బాగా మిక్స్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ టర్న్ అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ టర్న్ అవుతున్నప్పుడు నేను 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశానండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక 3 మీడియం సైజ్ టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని అవి కొంచెం దగ్గర పట్టాక మనం కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక మనం నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్నాక మనం 1:2 రేషియోలో వాటర్ని కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి 5 to 8 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మన వేడివేడిగా టమాటా పులావ్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.